మొదటిగా దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఈ యొక్క ఆత్మీయ సందేశం స్పిరిచువల్ మెసేజ్ మీ మధ్యకి తీసుకురావడానికి దేవుని మహాకృపలో ఈ యొక్క దినాన్ని దేవుడిచ్చిన ఆత్మీయ సందేశం స్పిరిచువల్ మెసేజ్ మీరు అందరూ వింటున్నారని తెలుసుకుని ఈ ఆత్మీయ సందేశము ప్రతి ఒక్కరూ కూడా గొప్ప సాక్ష్యాన్ని తెలియజేస్తున్నారు. అందుని బట్టి మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. మరి ముఖ్యంగా దేవుని మహాకృపలో కొన్ని సందేశాలు, ఆత్మీయతలు, స్పిరిచువల్ మెసేజ్లు అన్నీ కూడా అనేక మందికి వెళ్ళి మరి చెప్పిన ప్రతి సాక్ష్యాన్ని బట్టి నేను ప్రార్థిస్తున్నాను. అలాగే ఈ రోజున కూడా చక్కని సందేశంతో దేవుని వాక్యము విందామండి. దేవునికి మహిమ కలిగిన గాక. మొదటిగా దేవాది దేవుని నామానికి మహిమ కలిగిన గాక. పరిశుద్ధ గ్రంథంలోంచి ఆలస్యం చేయకుండా పరిశుద్ధ గ్రంథంలోంచి చక్కని అంశము ధనవంతుడైన యవనస్తుడి యొక్క ప్రశ్న ప్రభువుని అడుగుతూ వచ్చాడు. అయితే పరిశుద్ధ గ్రంథంలోంచి మార్కు సువార్త 10:17 సాధించుకుందాం. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళని సబద్దుకుడా నిత్య జీవమునకు వారసుడకుటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగాను. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? చాలండి, ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహోన్నతుడ తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి, మీ కృపను బట్టి, మీ కనికరను బట్టి, మీ దయ క్రియటంలో ప్రభా ఈ శ్రేష్టమైన దినాన్ని ఈ యొక్క ఆత్మీయ సందేశం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము చాలా స్పష్టంగా చెప్తుంది. నిత్య జీవము కావాలంటే చాలా మంది ఆసక్తి ఉంటుంది, కానీ ఆ యొక్క మార్గాన్ని వెళ్ళే విధానాన్ని, దేవుని మార్గమును, దేవుని కొరకు ప్రయాస, ఆత్మీయత అన్ని విషయాల్లో దేవుని కృపలో ఎదుగుతూ ఉంటున్నానని చాలా మంది అనుకుంటూ ఆ నిత్య జీవం పొందుకునే మార్గాన్ని చాలా మంది కొంచెం విషయంలో వారి యొక్క లోకాశలతో త్రొట్టెళ్ళిపోయిన వారికి ఉన్నారు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, చూడు, నాకు యవనస్తుడు పరిగెట్టుకుంటూ వచ్చి యేసుక్రీస్తు ప్రభువుని అడుగుతున్నాడు, మరి నిత్య జీవము నేను పొందుకోవాలంటే ఏం చేయాలి ప్రభు అన్నప్పుడు ప్రభువుని అడిగిన ఈ పరిగెట్టుకుంటూ వచ్చి, యేసు నన్ను సత్పురుషుడు అని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? దేవుడు ఒక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాదు అని అడిగినప్పుడు దేవుడు గొప్ప సాక్షిగా మరి యొక్క కుమారుని బట్టి ప్రశ్నించాడు. అప్పుడు అంటున్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఆత్మీయ సందేశం స్పిరిచువల్ మెసేజ్ మీకు అందిస్తున్నప్పటికీ ఇక్కడ చాలా మంది నిత్యజీవం పొందుకోవాలని ఆశ ఉంటుంది, కానీ కొన్ని విషయాల్లో త్రొట్టెళ్ళిపోతాడు. అయితే ప్రభు అక్కడ చెప్తున్న మాట చూడండి, ఏమని ఆ 19వ వచనంలో ఆయన తెలియపరుస్తున్నాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచారింపవద్దు, దొంగలింపవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లి తండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. చూడండి, అందుకతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉంటేనని చెప్పాను. చూడండి, ఇక్కడ బాల్యము నుండి చాలా కాపాడుకుంటూ దేవుని యొక్క మరి దేవుని యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క స్థలానికి వచ్చినప్పుడు దేవుని అడుగుతున్నాడు, ప్రభుని అడుగుతున్నాడు, ఈ బాల్యము నుంచి కూడా నేను ఎన్ని విషయాల్లో పర్ఫెక్ట్ గా ఉన్నాను అనుకుంటున్నాడు. అయితే ప్రభు తిరిగి ఒక ప్రశ్న వేసినప్పుడు ఆ యొక్క విషయంలో చూద్దాం. అక్కడ 20వ వచనంలో, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉంటేనని చెప్పాను. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది. చూడండి, నీకొక్కటి కొదువుగా ఉన్నది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనలో కూడా మరి అన్ని విషయాల్లో నేను పర్ఫెక్ట్ అనుకుంటాం. మరి ఎంతవరకు సమస్యమో చూసుకోండి. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఎందుకంటే చాలా మంది ఈ విషయంలో జ్ఞాపం చేసుకోవాల్సింది, మరి దేవుని రాజ్యము స్వతంత్రించుకోవడం, దేవుని రాజ్యం, దేవుని మార్గాన్ని పొందుకోవడం సామాన్య విషయమేమి
కాదు. చూడండి, ఇక్కడ ఈ అన్ని విషయాలు నేను పర్ఫెక్ట్ గా ఉన్నాను, ధనం ఉంది, అన్ని ఉన్నాయి, కానీ ఇక్కడ నీకు ఒకటి కొదువుగా ఉందని యేసుక్రీస్తు ప్రభు తెలియజేస్తున్నాడు. చూద్దాం అక్కడ ఏమని సెలవిస్తున్నాడంటే, నీవు వెళ్ళి నీకు కలిగి ఉన్నవన్నీ చూడండి, నువ్వు వెళ్ళి నీకు కలిగి ఉన్నవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుము చెప్పాను. చూద్దాం. అయితే చూడండి, నీకు అన్ని కలిగి ఉన్నావు, కానీ ఎన్ని బేదలకు ఇచ్చి నన్ను వెంబడించి అన్నాడు. కానీ ఈ యొక్క యవనస్తుడు, ధనవంతుడు, జ్ఞాని అని మనం ఎలా చెప్పగలుగుతుంటే, ఆ దేవుని రాజ్యంని వెళ్ళి అడిగినప్పుడు, సత్పురుషుడని అడిగినప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుళ్ళరా, నువ్వెంత జ్ఞానమైనని ఏ విషయంలో పడిపోతున్నావో జ్ఞాపకం చేసుకో. ఈయన అన్ని కలిగి ఉన్నప్పటికీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు చెప్పినప్పుడు తన ముఖము చాలా చింతపుచ్చుకున్నాడు. ఆయన దుఃఖంతో తిరిగి వెళ్ళినట్టుగా వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుళ్ళరా, అయితే దేవుడు నువ్వు ఇక్కడ బీదలకి నీ చెప్పినట్టు ఇచ్చేస్తే, నన్ను వెంబడిస్తే పరలోక రాజ్యంలో నువ్వు ధనం సంపాదించుకుంటావు అని ఖచ్చితంగా చెప్పాడు. అయితే ఆ బీదలకు ఇచ్చి ఉండి మరి దేవుణ్ణి వెంబడిస్తే, యేసుక్రీస్తు ప్రభుని వెంబడించి ఉంటే ఖచ్చితంగా దేవుని రాజ్యాన్ని మరి స్వతంత్రించుకున్నావు. ఈరోజు ప్రియమైన దేవుళ్ళరా, నీ ఆస్తిని చూసి, నీ బలాన్ని చూసి, మీ అందాన్ని చూసి ఏ విషయంలో ఒక్క మాట చెప్తున్నాను, నిత్య జీవం పొందుకోవాలంటే సామాన్య విషయం కాదు. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభు కుడి వైపు దొంగ ఒక్క మాటతో దేవుని రాజ్యాన్ని పొందుకున్నాడు. నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు వెంటనే నువ్వు నాతో పరదేశంలో ఉండు అన్నాడు. రెండోదిగా జక్కీ దగ్గరికి మరి ఎరుకో పట్టణం వచ్చినప్పుడు, ఆ జక్కీ విషయంలో ఆ కుటుంబాన్ని దర్శించినప్పుడు, నేను 4 వంతులకు మరి 2 వంతులుగా నేను తీసుకున్నప్పుడు 4 వంతులు తిరిగి చేస్తాను అన్నప్పుడు, నువ్వు అబ్రహాం కుమారుడివే అని విశ్వాసించినప్పుడు ఆయన దేవుని రాజ్యాన్ని సంపాదించుకున్నాడు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తే ఆత్మీయంగా స్పిరిచువల్ గా చూస్తే ఈ యవనస్తుడు ధనవంతుడైనప్పటికీ దేవుని మాటకి లోబడక దేవుడు ఏదైతే చెప్పాడో అది జరిగించుంటే బాగుంటుంది. అక్కడ మాకు మాట చూస్తాం. చివరిగా ఆ మాట చూస్తే 22వ వచనం, అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక మాటకు ముఖము చిన్నబుచ్చుకుని దుఃఖపడుచు వెళ్ళిపోయిను. ఈ రోజు ప్రియ సహోదరుడా, ఈ వాక్యం వింటున్నా మీరు, దైవజనుడు ఒక మాట అన్నాడని, దేవుని సేవకుడు ఒక మాట అన్నాడని, గద్దించాడని చాలా మంది విషయంలో తన ముఖం తెచ్చుకుంటూ వెళ్ళిపోతుంటారు, వెళ్ళిపోయి దేవుని సంఘాలు మారుస్తుంటారు. కానీ దేవుని రాజ్యము ప్రియమైన దేవుని ఒక్క మాటతో చూడండి, ఈయన ఎంతో మరి భక్తి గల జీవించాడు, అన్ని విషయాలు పర్ఫెక్ట్గా ఉన్నాను అనుకున్నాడు. దేవుడు అడిగేసరికి, యేసుక్రీస్తు ప్రభు అడిగేసరికి తను ఈ లోక సంబంధమైన ఆస్తి మీద మనసు పెట్టాడు. కానీ ఈ యొక్క దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్న ప్రకారంగా, వాక్యం ప్రకారంగా నడుచుకుని ఉంటే దేవుడు రాజ్యంలో ఖచ్చితంగా యవనస్తుడు. నీ పరిస్థితి ఏంటి జ్ఞాపకం చేసుకో, మీ ఆలోచన ఏంటి జ్ఞాపకం చేసుకో. చాలా మంది క్రైస్తవ జీవితంలో క్రైస్తవులు అని చెప్పుకుంటూ చిన్న విషయాలు దేవుని రాజ్యాన్ని పోగొట్టుకునే వారు ఉన్నారు. ఎందుకంటే దేవుడు వాక్యం సెలవిస్తుంది. ప్రియా సహోదరు ఏమనంటే చూడండి, ఆ రోజు ఆ దొంగ, ఎడమ వైపున దొంగ, నువ్వు దేవుడు అయితే నేను కాపాడుకుని నన్ను రక్షించమని ప్రశ్న వేశాడు. అందుకనే నరకానికి పాత్రుడయ్యాడు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది దేవుళ్ళు ఎదుగుతూ ఆత్మీయంగా ఉన్నాను అనుకుంటూ మీరు ఏ విషయంలో పడిపోతున్నారో జ్ఞాపకం చేసుకోండి. యవనస్తుడు అన్ని విషయాల్లో నేను ఉన్నానని పరిగెట్టుకుంటూ వెళ్ళి అందరిలో కూడా ఈయన వెళ్ళి ఆయన మంది మోకాల మీద పడి మరి శాస్త్రంగా పడి ప్రార్థించినప్పటికీ కూడా దేవుని వాక్యాన్ని ఒక మాటలో మనం చెప్పగలుగుతాం. దేవుని రాజ్యాన్ని, ఆయన మాట ఆజ్ఞని పాటించలేకపోయాడు. నీవు కూడా ఈ రోజు ఏ స్థితిలో ఉన్నావు జ్ఞాపకం చేసుకోండి. నీ పరిస్థితి ఏ స్థితిలో ఉన్నావు జ్ఞాపకం చేసుకో. ఏ విషయంలో పడిపోతున్నావు జ్ఞాపకం చేసుకో. నువ్వు చాలా భక్తులు, చాలా ఆత్మీయులు, కాకపోతే ఏ విషయంలో త్రొట్టెళ్ళిపోతున్నారో, ఏ విషయంలో మీరు పడిపోతున్నారో మరి సరి చేసుకుని ఆత్మీయ సందేశం ద్వారా
మీరు ఆత్మీయంగా నిత్య జీవం పొందుకోవాలనే దేవుని మాటలు వాక్యం అందిస్తూ మరి ప్రియమైన దేవుని బిడ్డలారా తెలియజేస్తున్న ప్రాముఖ్యమైన మాట ఏంటంటే ఈ రోజు ఈ యొక్క ధనవంతుడైన యవనస్తుడు లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టాడు కనుక దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేకపోయాడని మనం చూస్తున్నాం. నీవైతే మీరైతే దేవుని కొరకు ప్రయాసపడండి, దేవుని రాజ్యం స్వతంత్రం. ఈ భూమి సంబంధమైన వాటి మీద కాదు, కానీ పైన ఉన్న వాటి మీద మనం మనసు పెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు చక్కని ఆ యొక్క యోహాను సువార్త 14లో చక్కని నివాస స్థలం మనకు ఏర్పరిచి మన మధ్యాకాశంలో మళ్ళీ వచ్చినప్పుడు ఆయన రాకడలో ఎందు ఎత్తబడే గుంపులో మనం ఉండాలని యేసుక్రీస్తు రక్తంలో ప్రతి ఒక్కరు కడిగి దేవుని రాజ్యాన్ని గలని ఆత్మీయ సందేశాన్ని మీకు అందిస్తూ దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.